హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే విజయ్ తలపతి ఫ్రమ్ అన్ యాక్టర్ టు అన్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. స్టాలిన్ కాన్వే అండ్ విజయ్ కాన్వే అయితే వెళ్తున్నాయి. అయితే స్టాలిన్ కాన్వే పాస్ అవ్వాలని విజయ్ని ఆపేశారు. సో స్టాలిన్ వెళ్ళిపోయారు, కానీ విజయ్ని ఇంకొంచెం సేపు అక్కడే వెయిట్ చేయించారు. తర్వాత ఏమైందో లాస్ట్లో చెప్తా. 60 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీని ఏం చేస్తారు అన్నారు. అసలు సినిమాలో ఉన్న పాపులారిటీ పాలిటిక్స్లో పనికొచ్చిద్దా అన్నారు. ఎప్పుడో అయిపోయిన డైవర్స్ కేసుని ఎలక్షన్స్ మధ్యలో లాగారు. అప్పటికి స్టాండ్మేట్ వల్ల ఫుల్ నెగిటివిటీ వచ్చింది. దానికి తోడు కోస్టార్తో లింక్ గురించి పర్సనల్ అటాక్స్, టీవీలో సాంగ్స్ కూడా వేశారు. కార్ డ్రైవర్ కొడుకుని నుంచోబెట్టారని ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మూవీ లీక్ అయింది. ఓటీటీ వాళ్ళు బ్యాక్ అయ్యారు. రూపాయి కూడా రాదన్నారు. ఒక్క యాక్టర్కి ఇంతకన్నా ఎక్కువలో ఇంకేముంటుంది. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ప్రొడ్యూసర్కి విజయ్ కాల్ చేసి మాట ఇవ్వాల్సి వచ్చింది, ఇంకో మూవీ చేస్తానని. అలా లీక్ అయింది ప్రింట్. అసలు సినిమా ఫ్రీగా వేసినా ఎవరైనా చూస్తారా అన్నారు. అసలు విజయ్ కెరియర్ ఇక్కడితో ఎండ్ అనుకున్నారు. పచ్చిగా చెప్పాలంటే సినిమా పవర్ని తీసేశారు. ఇప్పుడు మనం 2014కి వెళ్దాం. అప్పటి వరకు తుపాకీ లాంటి మూవీస్ చేస్తూ ఉన్న విజయ్ మెల్లగా గ్రౌండ్ సెట్ చేసుకుంటూ మూవీస్లో సోషల్ కామెంటరీ యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడ విజయ్ ఒక పవర్ఫుల్ మూవ్ వేశారు. అదేంటంటే ఫీమేల్ ఓటర్స్ వచ్చేలా సిచ్యువేషన్స్ ఎలా క్రియేట్ చేశారో చెప్తారండి. అసలు సరైన ప్రెస్ మీట్ లేకుండా, కంప్లీట్ క్యాంపెయిన్స్ లేకుండా, సింపతి గేమ్ లేకుండా ఎలా విన్ అయ్యారో చెప్తాను రండి. అందరూ విజయ్ సక్సెస్ని సడన్ అనుకుంటున్నారు, కానీ అది రాంగ్. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే విజయ్ స్క్రిప్ట్స్ ఎప్పుడు తన ఐడియాలజీ ఇన్సర్ట్ చేస్తూ వచ్చారు. ఆల్రెడీ ఉన్న కరప్షన్ ఎస్టాబ్లిష్మెంట్కి అగైనెస్ట్గా మాస్ హీరో విన్ అయ్యే సిచ్యువేషన్స్ బెటర్ చేస్తాడు. తుపాకీ హిట్ తర్వాత విజయ్ కెరియర్ రీసెట్ అయింది. అక్కడి నుంచి పక్కా ప్లానింగ్తో వచ్చారు. తేరీ మూవీతో ఉమెన్స్ ఇష్యూస్ అండ్ మాస్ కమర్షియల్ ఇమేజ్ తెచ్చుకున్నారు. మిర్సల్తో తమిళ్ ఐడెంటిటీ, రూరల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అండ్ ఎక్సెట్రా టచ్ చేశారు. బిగిల్తో ఉమెన్ ఇష్యూస్ స్ట్రాంగ్గా స్టార్ట్ చేశారు. ఈ బిగిల్ అనే మూవీ ఇంపాక్ట్ చిన్నది కాదు. క్లైమాక్స్లో విజయ్ లాంటి స్టార్ హీరో వెనకాల నుంచొని అమ్మాయిలు గోల్స్ కొడుతుంటే చీర్ చేస్తూ ఉంటారు. ఇది వేరే స్టార్స్ యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. బట్ విజయ్ నోస్ వాట్ హీస్ డూయింగ్. రేపు నాకు ఓట్స్ వేస్తే మీ వెనకాల ఇలా నుంచుంటా అని డైరెక్ట్గా చెప్పకుండానే చెప్పారు. ఇప్పుడు ఫీమేల్ ఓట్ బ్యాంక్ ఉన్న యాక్టర్ అయ్యారు. సర్కార్ మూవీతో ఓట్స్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. మాస్టర్ ఫస్ట్ 30 minutesలో యూత్ అండ్ ఎలక్షన్స్ ఇంపార్టెన్స్ గురించి చెప్పారు. బీస్ట్ మూవీలో యాంటీ టెర్రర్ ఇమేజ్ సెట్ చేసుకున్నారు. వారసుతో ఫ్యామిలీ ఇమేజ్ మళ్ళీ బెటర్ చేసుకున్నారు. మీరు ఈ ప్యాటర్న్ గమనించండి. ఈ మూవీస్ అన్నీ సొసైటీలో ఉన్న మేజర్ ఇష్యూని టచ్ చేస్తారు. టచ్ చేయడం మాత్రమే కాదు, హీరోగా తనకి ఎంత స్ట్రాంగ్ బేస్ ఉందో ప్రూవ్ చేసుకున్నారు. గోట్ మూవీలో విజిల్ సాంగ్, పార్టీ సింబల్స్ అండ్ కలర్స్ అన్నీ ముందే హింట్స్ ఇచ్చారు. ఇలా చేస్తే మూవీస్తో విన్ అయిపోతాడని మూవీస్ని ఆపేశారు. అది కూడా సిల్లీ రీజన్స్తో. సెన్సార్ బోర్డు హెల్త్ ఇష్యూస్ అని పోస్ట్పోన్ చేస్తూ వచ్చింది. ఆ రీజన్స్ వైరల్ అయినాయి. ఒక మనిషి ఐడియాలజీ ఆపడం ఏంటని జనాలు ఫీల్ అయ్యారు. ఆల్రెడీ టైలర్తో అర్థమైపోయింది పొలిటికల్ ఛార్జ్డ్ అని. కానీ ఇక్కడ డిఎంకేకి ట్రాప్ సెట్ చేశారు. వాళ్ళు ట్రిగర్ అయ్యి మూవీని బ్యాన్ చేశారు. దానివల్ల ఆడియన్స్లో విజయ్ మీద పాజిటివ్ ఒపీనియన్ పెరిగింది. ఇంకో మిస్టేక్ ఏంటంటే పర్సనల్ అటాక్. డైవర్స్ ఇష్యూ బయటికి రావడం, కోస్టార్తో లింక్ ఉందని రూమర్ స్ప్రెడ్ చేయడం, ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ బ్యాక్ క్లాష్ అయ్యాయి. కార్ డ్రైవర్ కొడుకుకి సీట్ ఇవ్వడం ఏంటని టార్గెట్ చేయడం బిగ్గెస్ట్ బ్లండర్. ఇప్పుడు ఆ సీట్ హైలో ఉంది. ఇది మొత్తం జరగడానికి మెయిన్ బేస్ విజయ్ స్టార్ ఇమేజ్ ప్లస్ రూలింగ్ పార్టీ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ ప్లస్ కరప్షన్ మీద కోపం. ఇవన్నీ గన్ పౌడర్లా బిల్డ్ అయ్యి విజయ్ క్యాటలిస్ట్లా ఫైట్ చేశారు. ఇంకా రిజల్ట్స్ మీరు చూశారుగా. టీవీకే తమిళనాడులో లార్జెస్ట్ పార్టీ అయింది. విజయ్ సీఎం కాబోతున్నారు. తమిళనాడు ఫిలిం స్టార్స్ పాలిటిక్స్లో విన్ అవ్వరనే మిత్ని బ్రేక్ చేశారు. కమల్ హాసన్ కమిట్ కాలేదు. రజనీకాంత్ లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారు. విజయకాంత్కి రిజల్ట్స్ వచ్చినాయి, బట్ ఈ లెవెల్ స్వీప్ కాదు. కానీ విజయ్ వచ్చాక అందరూ 10 సీట్లు కూడా రావనుకున్నారు. కానీ ఇక్కడ 100 సీట్లు వచ్చింది. 70లోనే సీఎం అయ్యారు. ఇప్పుడు విజయ్కి కంపారిజన్ ఎన్టీఆర్ మరియు ఎంజీఆర్తో జరుగుతుంది. ఇది తన మాస్ ఇమేజ్ని ఇంకా పెంచుతుంది. విజయ్కి 2 years పట్టింది, బట్ ఎన్టీఆర్కి 9 months. తమిళనాడులో ప్యాటర్న్ మీద అబ్జర్వ్ చేస్తే డిఎంకే అండ్ ఏడిఎంకే మధ్య పవర్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు థర్డ్ ప్లేయర్గా విజయ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈక్వేషన్ మార్చేశాడు. యూత్ పవర్ ఏంటో చూపించారు. సినిమా పవర్ ఏంటో ప్రూవ్ అయింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆపడం తప్పు అని స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది.
అప్పుడు ఆపిన కాన్వే ఇప్పుడు సీఎం కాన్వే అవ్వబోతుంది. ఏ మూవీ అయితే ఓటీటీ వాళ్ళు బ్యాక్ చేశారో ఆ మూవీ ఇప్పుడు గోల్డ్ రేట్స్లో పెరిగిపోయింది. ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఏంటంటే తమిళనాడు సీఎం అనే టైటిల్ కార్డ్ రావచ్చు. ముందు ఫ్రీగా వేసిన ఎవరో చూడరన్నారు, కానీ ఇప్పుడు డే 1 సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో తెలుసుగా. వెయిట్ వీడియో మొత్తం అయిపోయింది, కానీ విజయ్ తలపతి డైలాగ్ లేకుండా ఎలాగా? అమ్మ ఎటరు ఆ డైలాగే చేసేస్తే వీడియోని ఎండ్ చేసేద్దాం. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description, but also a clear declaration. I'm making the crowd move when I strike. I'm making the time for when I fight. You know how to